గురువారం నుంచి ప్రారంభమైన దులీప్ ట్రోఫీ 2024లో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ శతక్ కొట్టేశాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన అదే పిచ్పై 3 అంకెల స్కోర్ అయితే అందుకున్నాడు. టోర్నీలో తొలి మ్యాచ్ తొలి రోజు ఆటలోనే సెంచరీ సాధించాడు. ఇండియా ఏతో జరుగుతున్న మ్యాచ్లో 94 పరుగులకే 7 వికెట్లతో నిలిచిన ఇండియా బి జట్టును కంప్లీట్ గా ఆదుకున్నాడు. ఇక ఇండియా సి, ఇండియా డి మధ్య మ్యాచ్లో అక్షర్ పటేల్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టేశాడు. దేశవాళీ క్రికెట్లో ప్రతిష్టాత్మక టోర్నీగా పేరొందిన దులీప్ ట్రోఫీ మంగళవారం అయితే ప్రారంభమైంది. మొత్తం 4 జట్లు ఇండియా ఏ, ఇండియా బి, ఇండియా సి, ఇండియా డి ఈ పోటీల్లో పాల్గొన్నాయి. అయితే ఇందులో భాగంగా ఇండియా ఏ, ఇండియా బి జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఇండియా ఏ జట్టుకు శుభ్మాన్ గిల్, ఇండియా బి జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ సారథ్యం వహిస్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిక్కిన ఇండియా బి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఇండియా బి బ్యాటింగ్ లో సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ ఆటే హైలైట్ అని చెప్పుకోవచ్చు. యశస్వి జైస్వాల్ 30 పరుగులు, అభిమన్యు ఈశ్వరన్ 13 పరుగులు, రిషబ్ పంత్ 7 పరుగులకి, అలాగే సర్ఫరాజ్ ఖాన్ 7 పరుగులకి వాషింగ్టన్ సుందర్ డక్అవుట్ గా వెనుదిరిగిన బ్యాటర్లు విఫలమైన అదే చోట యువ బ్యాటర్ ముషీర్ ఖాన్ మాత్రం చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ తో దులీప్ ట్రోఫీలో డెబ్యూ చేసిన 19 ఏళ్ల ముషీర్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ కూడా చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపిక్ గా బ్యాటింగ్ చేశాడు. కుదిరికినందుకు ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ అతడు ఆ తర్వాత ఈజీగా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే తన డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీ కొట్టేశాడు. ఇటీవల సూపర్ ఫామ్ లో ఉన్న అతడు అదే జోరు కొనసాగించాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకుని తనదైన శైలిలో సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాడు. అతడి సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ సైతం తన తమ్ముడు ముషీర్ ఖాన్ సెంచరీ చేయడం పట్ల భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసై ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇటీవల కాలంలో ముషీర్ ఖాన్ పరుగులు వరద పారిస్తున్నాడు. ఆడిన 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఏకంగా 3 సెంచరీలు చేశాడు. అందులో రంజీ క్వార్టర్ ఫైనల్లో చేసిన డబుల్ సెంచరీ కూడా ఉంది. రంజీ ఫైనల్లోనూ అదరగొట్టాడు, సెంచరీ చేశాడు. తాజాగా దులీప్ ట్రోఫీలో తన డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీ చేసి భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. ముషీర్ ఖాన్ రాణించడంతో ఆట చివరకు ఇండియా బి 202 పరుగులు చేసి 7 వికెట్లుగా నిలిచింది. 227 బంతులు ఎదుర్కొన్న ముషీర్ ఖాన్ 105 పరుగులు చేశాడు. అంతేకాదు డే 1 కంప్లీట్ అయ్యేదాకా నాట్అవుట్ గా నిలిచాడు. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన జట్టును నవదీప్ సైని 29 పరుగులతో కలిసి నాట్అవుట్ గా ఉండి ఆదుకున్నాడు. ఆల్అౌట్ కాకుండా కాపాడాడు. పోరాడే స్కోర్ అందించే దిశగా తీసుకెళ్తున్నాడు. ఇక తొలి రోజు ఆటలో ఇండియా ఏ బౌలర్లో ఖలీల్ అహ్మద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్ 2 వికెట్లు చొప్పున తీశారు. ఇక మరో మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే అనంతపురం వేదికగా జరుగుతున్న మరో మ్యాచ్ లో ఇండియా సి, ఇండియా డి తలపడుతున్నాయి. తొలి రోజు ఆటలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా డి తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగులకే చాపు చుట్టేసింది. టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 86 పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. మినహా ఏ బ్యాటర్ రాణించలేదని చెప్పుకోవచ్చు. ఇండియా డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 9 పరుగులు, దావదత్త పడుకల్ డక్అవుట్ గాను, శ్రీకర్ భరత్ 13 పరుగులతో విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇండియా సి మొదటి రోజు ఆట ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజ్ లో అభిషేక్ పోరాల్ 32 పరుగులతోనూ, బాబా ఇంద్రజిత్ 15 పరుగులతోనూ నాట్అవుట్ గా ఉన్నారు. ఇండియా సి తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 73 పరుగులు వెనకబడి ఉంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో హాఫ్ సెంచరీతో రాణించిన అక్షర్ పటేల్ బౌలింగ్ లో కీలకమైన 2 వికెట్లు అయితే పడగొట్టాడు. సో ఈ మ్యాచ్ గానీ ఈ రోజు కీలకంగా మారనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.